గత భాగంలో మహాగణపతిచే జయవిఘ్న యంత్రం ఎలా ధ్వంసమయ్యింది, ఆ తర్వాత యుద్ధానికి ఎవరెవరు వచ్చారు అనే విషయాలను తెలుసుకున్నాం కదా. ఇక మిగిలిన విషయాలను చూద్దాము. మూడవ రోజు యుద్ధం ప్రారంభమయ్యి 3 గంటలే అయ్యింది. శక్తీదేవతల పరాక్రమాన్ని చూస్తున్న విసుక్రుడు కోపంతో రగిలిపోయి త్రిశస్త్ర అనే అస్త్రాన్ని ప్రయోగించాడు. దానితో శక్తిసేనలకి విపరీతమైన దాహం వేసింది. ఆ దప్పికకి తాళలేక నీరసంతోనున్న శక్తిసేనల చేతి నుండి ఆయుధాలు జారిపడ్డాయి. వారి శక్తి క్షీణించడంతో వారు నేల మీద పడిపోయారు. ఇది గమనించిన మంత్రిని మరియు పోత్రిని కంగారు పడసాగారు. మంత్రిని దండనాథతో ఇలా చెప్పింది, ఓ పోత్రిని, విసుక్రుడి అస్త్రానికి మన శక్తిసేనలు దాహంతో తల్లడిల్లిపోతున్నారు. వాళ్ల అంగిలి యొక్క మూలాలు ఎండిపోయాయి. మన సైన్యం అస్త్రాలను కూడా చేబూనలేకపోతున్నారు. అమ్మవారికి ఈ విషయం తెలిస్తే ఏముంటారో. మనము ఏదో ఒకటి చెయ్యాలి. వారాహి, నీ రథం యొక్క ఆవరణలలో ఒక చల్లటి సముద్రం, మదిరసింధు అంటే సుధాసాగరం ఉన్నది. ఆ సముద్రుణ్ణి ఆదేశించు. మన శక్తిసేనల యొక్క దప్పిక తీర్చడం అతని వల్లే అవుతుంది. అప్పుడు దండనాథ సురసింధుని తలుచుకోవడంతో బంగారు వర్ణంతో ఎర్రని కళ్లతో ఉన్న సురసింధు ప్రత్యక్షమయ్యాడు. దండనాథ ఆజ్ఞను పాలించడానికి సిద్ధమయ్యాడు. తనని తాను అనేక వర్ణములలో విభజించుకున్నాడు. సురసింధువుని పానం చేస్తే మృతుడు కూడా పునర్జీవితుడవుతాడు. నిస్తేజంతో పడి ఉన్న వ్యక్తి తిరిగి శక్తిని పుంజుకుంటాడు. అంతటి శక్తివంతమైన ఆ సురసింధు శక్తిసేనల మీద ప్రవహించింది. అప్పుడు వారందరూ ఆ సురాపానం చేశారు. ఇంతలో కదంబవనవాసిని విపరీతముగా బాణాల వర్షాన్ని కురిపించి దైత్యుల మీద మధ్యంజల్లులు పడకుండా శక్తి సైన్యం చుట్టూ అద్భుతమైన ప్రాకారాన్ని నిర్మించింది. ఆ తర్వాత సురసింధు తన దివ్యరూపంతో దండనాథ ముందు నిలబడి ప్రణమిల్లి ఈ విధంగా పలికాడు, ఓ దేవి, దండమండల నాయకి, సురాపానం చేసిన శక్తిసేనలు తిరిగి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సురసింధు చేసిన సాయానికి సంతుష్టురాలైన దండనాథ, ద్వాపరయుగంలో యజ్ఞాలలో నిన్ను వినియోగింతురు అని సురసింధుకి వరమిచ్చింది. తిరిగి యుద్ధం ప్రారంభమయ్యింది. సురాపానంతో ఎర్రబడిన కళ్లతో రెట్టించిన ఉత్సాహంతో శక్తిసేనలు అసురుల మీద విరుచుకుపడ్డారు. సూర్యాస్తమయం అయ్యేసరికి అసురసేన మొత్తం అంతమైంది. శ్యామలాదేవి కోపంతో రగిలిపోతూ విసుక్రుడితో భీకర యుద్ధం చేసింది. చివరికి బ్రహ్మాస్త్రం ప్రయోగించి విసుక్రుడిని వధించింది. ఆ అస్త్రానికి విసుక్రుడి శరీరం బూడిదయ్యింది. వారాహికి విషంగుడికి మధ్య భీకరపోరు అర్ధరాత్రి వరకు కొనసాగింది. అప్పుడు వారాహి నాగలితో విషంగుడిని లాగి ఛాతిని చీల్చి రోకలితో కొట్టి వధించింది. ఆ విధముగా విషంగుడు అంతమయ్యాడు. విసుక్రుడు శ్యామలాదేవి చేతిలోనూ విషంగుడు వారాహి చేతిలోనూ హతమవ్వడంతో భండుడి అన్నదమ్ముల కథ ముగిసింది అని మనకు బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానం చెప్తోంది. అయితే సౌభాగ్య భాస్కరంలోని శ్రీ లలితా సహస్రనామ పాఠం ఇలా చెప్తోంది. శ్రీ లలితా సహస్రనామంలోని 75వ నామం మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత అని, 76వ నామం విసుక్రప్రాణ హరణ వారాహి వీర్యనందిత అని చెప్తోంది. వచ్చే భాగంలో ఈ నామాల గురించి తెలుసుకుందాము. చూశారు కదండి ఈరోజు వీడియో.
ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందితో ఈ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస.